లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చే మాటను చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం. యొబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చక్కని మాటలు మాట్లాడుతున్నారు. మనతో తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, యొబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందాడంట. ఈ ఉదయకాల సమయంన దేవుడు మనందరినీ కూడా ఘనపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడు మన సహోదరుల కంటే కూడా ఒక ఘనతను మనకివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొబ్బేజు ఏ విధంగా ఘనత పొందాడు. నిజంగా మనం క్రింద వాక్యాలు చదువుకుంటూ వెళ్తే, యొబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నిజంగా యొబ్బేజు అన్న పేరుకు అర్థం మనందరికీ బాగా తెలుసు, వేదన. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి వేదన అని పేరు పెట్టబడినటువంటి ఈ యొబ్బేజు తన జీవితం అంతా కూడా వేదనలో వెళ్ళబుచ్చడానికి తను ఇష్టపడలేదు. ఎందుకంటే తను పుట్టేటప్పుడే తన తల్లి అతనికి, నేను వేదనతో ఇతన్ని కంటిని గనుక ఇతనికి యొబ్బేజు అని పేరు పెడతాను అని చెప్పి తన తల్లి అతనికి యొబ్బేజు అని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, నిజంగా యొబ్బేజు యొక్క చరిత్ర మనం ఆలోచన చేస్తే చాలా దయనీయమైనటువంటి చరిత్ర. అతని తల్లి కూడా అతన్ని మరి ప్రేమించలేనటువంటి పరిస్థితులు. అతని తల్లి అతనికి వేదన అని పేరు పెట్టి, నిజంగా నీవు పుట్టుటతో నాకు వేదన కలిగింది, నీవు పుట్టుట మా ఇంటికి ఒక మాటలో చెప్పాలంటే అది శాపంగా మార్చబడింది అన్నట్లుగా తన తల్లి వేదన అన్నటువంటి పేరు యొబ్బేజుకిస్తే, తన సహోదరులందరూ కూడా అతన్ని చూసి ఎగతాళిగా మాట్లాడుతూ, నీవు ఒక దరిద్రుడుగా ఉన్నావు, నిజంగా నీవు పుట్టడంతో మాకు దరిద్రం చుట్టుకుంది, నీ పుట్టుక తల్లికి వేదనను కలిగించింది అన్నట్లుగా మరి యొబ్బేజును నిరాశపరిచే మాటలు తన కుటుంబస్తులే కానీ, తన యొక్క బంధువులే కానీ, తన యొక్క మరి ఊర్లో ఉంటున్నటువంటి వారే కానీ ఈ విధంగా వేదన అన్న పేరుతో యొబ్బేజును పిలుస్తూ ఉన్నప్పుడంతా యొబ్బేజు తన జీవితాన్ని మార్చుకోవాలన్న ఆలోచన తనకు కలిగింది. తన జీవితం అంతా కూడా ఈ విధంగా వేదనతో వెళ్ళబుచ్చుకోవడము యొబ్బేజు ఇష్టపడలేదు. అయితే యొబ్బేజు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఇజ్రాయేలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనకు చెప్పబోయే మాట ఏంటంటే, యొబ్బేజు తన వేదన నుంచి ఒక ఘనత పొందినటువంటి అనుభవంలోనికి ఏ విధంగా రాగలిగాడంటే, యొబ్బేజు చేసిన పని ఏంటంటే, ఇజ్రాయేలు దేవుని దగ్గర యొబ్బేజు మొరపెట్టాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన మన చరిత్రనే మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా, యొబ్బేజు చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన, ఆ ప్రార్థనలో 4 అంశాలు యొబ్బేజు ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ చిన్న ప్రార్థన యొబ్బేజు జీవితాన్నే మార్చేసింది. ఈ ఉదయకాల సమయంన మరి దేవుని వాక్యం ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నీవు దేవుని సన్నిధిలో గనుక మొరపెట్టినట్లయితే ఆ చిన్న ప్రార్థన నీ బ్రతుకును మార్చేస్తుంది. ఆ చిన్న ప్రార్థన నీ పరిస్థితులను మార్చేస్తుంది. ఆ చిన్న ప్రార్థన నీ వేదనకు ఒక ముగింపును కలిగించబోతుంది అని ఉదయకాల సమయం నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా యొబ్బేజు అనుమానంతో దేవుని సన్నిధానానికి వెళ్ళలేదు. యొబ్బేజు దేవుడు చేస్తాడో చెయ్యడో, ప్రార్థన అయితే చేద్దాంలే అని వెళ్ళలేదు, కానీ ఒక నిశ్చయత కలిగి దేవుని సన్నిధానానికి వచ్చాడు. యొబ్బేజు నిజంగా తన జీవితంలో అన్ని వైపులా నిరుత్సాహానికి గురైపోయి ఎక్కడి నుంచి కూడా ఆయనకు సహాయం దొరకదు అన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆయనకు సహాయము దొరికే స్థానానికి, నిజంగా ఎక్కడి నుంచి అయితే ఆయనకు సహాయం కలుగుతుందో ఆ జీవం కలిగిన దేవుని దగ్గరికి యొబ్బేజు వచ్చాడు. దేవుని బిడ్డ, నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నిజంగా నీ తల్లిదండ్రులే నిన్ను చూసి నువ్వు అభాగ్యుడవని నిన్ను త్రోసివేసే పరిస్థితిలో నీవు ఉన్నావేమో. నిజంగా సమాజపు వారు చూసి నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ పేదరికాన్ని బట్టి, లేదా నీ అంగవైకల్యాన్ని బట్టి, నీ అసమర్థతను బట్టి, లేదా నిరుద్యోగ పరిస్థితిని బట్టి, లేదా నీ యొక్క అజ్ఞానాన్ని బట్టి నిన్ను త్రోసిపుచ్చుతున్నారేమో. దేవుని బిడ్డలారా, నిజంగా కొన్నిసార్లు ఎందుకో నాకు ఈ బ్రతుకు అన్నటువంటి ఆలోచనలు కూడా నీకు కలుగుతున్నాయేమో. దేవుని బిడ్డ, ఉదయకాల
సమయంన యబ్బేజు కంటే మరి దయనీయమైన పరిస్థితి అయితే నీది కాకపోవచ్చు. దేవుని బిడ్డ, నిజంగా మరి శాస్త్రులు ఏమంటారంటే మైట్ బీ హీస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు, హీ వాజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని మరి శాస్త్రులు చెప్తూ ఉంటారు. అంటే ఆయన అంగవైకల్యంతో పుట్టి ఉండొచ్చు, తను పుట్టేటప్పుడు తన తల పెద్దదిగా ఉండొచ్చు, అందుకనే కనేటప్పుడు తన తల్లి చాలా వేదన పడి కన్నింది అన్నట్లుగా మరి బైబిల్ చెప్పట్లేదు, కానీ బైబిల్ పండితులు ఈ విధంగా చెప్తుంటారు. అంటే ఆయన చూడడానికి కూడా ఒక మంచి ఆకారం కలిగి ఉన్న వ్యక్తి కాదు. అటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి ఈ యబ్బేజు నిజంగా తన జీవితం అంతా వేదంతో వెళ్ళబుచ్చుకోవడానికి తను ఇష్టపడలేదండి. దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించాడు. ఆయన ప్రార్థించిన ప్రార్థన అంతా దేవుడు ఆలకించినట్లుగా, ఆయన మనవి దేవుడు అంగీకరించినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఉదయ కాల సమయంలో నీవు కూడా నీ పరిస్థితి మార్చబడాలంటే, నిజంగా నీ స్థితిగతులు మార్చబడాలంటే అది ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు సమాధానం దొరకదు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి నీ పరిస్థితి అంతా దేవుని దగ్గర నువ్వు చెప్పుకున్నట్లయితే తప్పక యబ్బేజు జీవితంలో కార్యం చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, నీ పరిస్థితిని తిరగరాయబోతున్నాడు. నిజంగా యబ్బేజు యొక్క చరిత్రను తిరగరాసిన దేవుడు, ఆయన చరిత్రను మార్చివేసిన దేవుడు, ఒక వేదనతో ఆరంభింపబడిన తన చరిత్ర ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నిజంగా పితృ పారంపర్య శాపం నిన్ను వెంటాడుతుందేమో, ఏది ఏమైనా ఎటువంటి శాపమైనా దేవుడు ఉదయకాల సమయంలో దాన్ని రద్దు చేసి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వదలుచుకున్నాడు. ఎప్పుడంటే యబ్బేజులాగా ఒక నిశ్చయత కలిగి నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అన్నటువంటి నమ్మకంతో ఆయన సన్నిధానానికి రా. దేవుని బిడ్డ, ఇంతవరకు ఏ వేదన, ఏ రోదన, ఏ శోధన నిన్ను కృంగదీసిందో వాటన్నిటిలో నుంచి ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన దేవుడు ఆయన నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. నీవు ఆయన సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి పరిస్థితిని ఆయన తిరగరాసి ఆయన నీ సహోదరుల కంటే నేను గణపరచబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో యబ్బేజు ప్రార్థన చేశాడు, తన జీవితం మారింది అని రాయబడలేదు, కానీ యబ్బేజును దేవుడు తన సహోదరులందరికంటే గణపరిచాడంట. దేవుని బిడ్డలారా, నిజమే, యబ్బేజు తన సహోదరుల వల్లే దీవింపబడ్డాడంటే అదొక పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. దేవుడు తన సహోదరుల కంటే అధికంగా యబ్బేజును దేవుడు ప్రేమించాడు. తన సహోదరులు తినే భోజనం కంటే శ్రేష్టమైన ఆహారం, తన సహోదరులు కట్టుకునే వస్త్రాల కంటే శ్రేష్టమైన వస్త్రాలు, తన సహోదరుల యొక్క జీవన విధానం కంటే ఒక ఆశీర్వాదకరమైన జీవన విధానాన్ని దేవుడు యబ్బేజుకి ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ సహోదరుల కంటే, నీ బంధువుల కంటే, నీ ఇరుగు పొరుగు వారి కంటే, నీ స్నేహితుల కంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఒక అడుగు ముందే దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది అనంటే దేవుని సన్నిధిలో ఒక నిశ్చయత కలిగి ఏదో ప్రార్థన చెయ్యాలి అని కాదు, కానీ తప్పక నా పరిస్థితి నా దేవుడు మార్చగలడు అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పక యబ్బేజు జీవితంలో కార్యం చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసి ఘనతను దేవుని కలిగించబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతిరోజు, ఈరోజు మాత్రమే కాదు, ఈ యబ్బేజు చేసినట్లుగా ఈ 4 అంశాలు మీ ప్రార్థనలో ఉంచి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక ఒక గొప్ప మార్పు, ఒక హిస్టారికల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మినట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గొప్ప మార్పు మనం అందరం కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంన యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందాడని, అయ్యా ఏ విధంగా తను ఘనపరచబడ్డాడు, ఏ విధంగా తన వేదన శోధనల నుండి బయటికి వచ్చాడు, ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడారు. ఎంతమంది అయితే అయ్యా ఆయన బయటికి రాలేని శోధన, బయటికి రాలేని శ్రమలు, అయ్యా ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ ఒక విడుదల మీరు ఇస్తారని ఒక నిరీక్షణతో కూడిన మాటలు మీరు మాట్లాడారు. అయ్యా కేవలం యబ్బేజు వలె మీ సన్నిధిలో ఒక నిశ్చయత కలిగి మేము ప్రార్థించగలిగితే మా జీవితంలో ప్రభా మీరు గొప్ప పెను మార్పులు తీసుకురాబోతున్నారని మీరు మాట్లాడారు. ఈ విధంగా ప్రభా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేసి అందరికంటే ఘనత పొందేటట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి.
అన్నీ